చేసుకుని ఇదేహో గురు ప్రేయర్స్ నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి 16 శ్లోకాల వరకు కూడా నేర్చుకున్నాము. దాన్ని ఒక పార్ట్ కింద చెప్పుకున్నాము. సో ఆ పాటలో ఏముంది అని అనుకుంటే 1 నుంచి 6 శ్లోకాల వరకు కూడా పృథు మహారాజు ఏ విధంగా అయితే ఆయన ముందు దాంట్లో మనకి 21వ అధ్యాయంలో ఏ విధంగా ఒక బ్రాహ్మణులు వైష్ణవుల్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనకి చెప్పి ఒక ఉదాహరణగా మనందరికీ చేసి కూడా చూపిస్తారనమాట. ఆ విధంగా ఎవరు అంటే సనత్ కుమార్లు వాళ్ళు ఆ నలుగురు వస్తారనమాట. చిన్నపిల్లల్లాగా ఉంటారు వాళ్ళ ఐదుగురు. వాళ్ళు వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు, ఆయన ఎలాగంటే మనకి ఈ బద్ధజీవులుగా ఉన్న వాళ్ళకి ఈ ఇంద్రియాలు అనేవి ఎలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాయో ఆయనకి ఆటోమేటిక్గా మనం కంట్రోల్ చేయలేము. అంత ఉత్సుకతోటి ఆతృతతోటి ఉన్నాడనమాట ఆయన వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి. సో ఆయన ఏ విధంగా రిసీవ్ ఏంటి అనేది మనం చూసామన్నమాట. ఆ తర్వాత మనకి 7 నుంచి ఏంటంటే వాళ్ళని కూర్చోబెట్టి అన్నీ అయిన తర్వాత మనకి ప్రపాదుల వారు ఇంకా బాగా మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి అంటే, ఒకవేళ మనకేమో ధనం ఎక్కువ లేదు అట్లా ఏమీ లేదు అంటే అట్లీస్ట్ వాళ్ళకి కన్నీళ్లతో అయినా సరే మనం స్వాగతం చెప్పచ్చు అని చెప్పేసి మనకి ఎన్నో రకాలుగా మనం ఏ విధంగా వాళ్ళకి స్వాగతం పలకాలి అని మనకి ప్రపాదుల వారు చెప్పారనమాట. సో ఇక్కడ పృథు మహారాజు ఏం చెప్తున్నారు అంటే, మీలాంటి వాళ్ళ యొక్క దర్శనం అనేది మాకు ఎంతో దుర్లభము. అలాంటిది ఎటువంటి ప్రయాస లేకుండా మీ దర్శనం దొరికిందంటే నేను ఎంత పుణ్యం చేసుకొని ఉంటాను అని 7వ శ్లోకంలో చెప్తే, 8వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, మీలాంటి వాళ్ళు కనుక మిమ్మల్ని కనుక ప్రసన్నుల్ని చేశాము అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మాకు ఈజీగా దొరుకుతుంది అని చెప్పేసి, అలాగే శంకరుడు భగవానుడు కూడా దొరుకుతుంది అని చెప్పి చెప్తారనమాట. తర్వాత 9వ శ్లోకాల్లో ఏం చెప్తారు అంటే, మీలాంటి వాళ్ళని అర్థం చేసుకోవడం. ఎందుకంటే మన హృదయంలో పరమాత్మ ఉండేది ఎంతమందికి అర్థమవుతుంది, అలాగే మీరు ఎదురు లోకమంతా సంచరిస్తున్నప్పటికీ కూడా మీ యొక్క విలువ అందరికీ తెలియదు అనేసి చెప్తున్నారు. మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకోలేరు అందరూ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత ఎవరు అదృష్టవంతులు అంటే, వాళ్ళకి ధనం అక్కర్లేదు, వాళ్ళకి ఒక గృహం మీద ఆసక్తి ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఎలాంటి సాధువులైతే వాళ్ళ ఇంటికి వెళ్తారో వాళ్ళు ఎంతో ధన్యులు అని చెప్పేసి, ఆ గృహము ధన్యమే, వాళ్ళు సేవ చేసుకున్న వాళ్ళు ధన్యులే అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఎవరు దురదృష్టవంతులు అని అంటే, వాళ్ళేంటంటే ఎప్పుడు వాళ్ళకి ధనం ఉంటుంది, అన్నీ సమృద్ధిగా ఉంటాయి, కానీ ఏ ఒక్క రోజు కూడా ఒక వైష్ణవుని ఇంటికి పిలవడం కానీ వాళ్ళకి సేవ చేయడం కానీ ఏమీ చేయరనమాట. అలాంటి వాళ్ళు చాలా దురదృష్టవంతులు. వాళ్ళని దేంతో పోలుస్తారు అంటే, ఒక చందనం మొక్కకి సర్పం కనుక చుట్టుకొని ఉన్న విష సర్పాలు ఉంటే ఎలా ఉంటుంది అని. కానీ ప్రపాదుల వారు ఏం చెప్పారు, విష సర్పాలనైనా మనం ఎలాగోలా వెళ్ళగొట్టచ్చు, కానీ అసూయ ద్వేషాలు ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు మాత్రం ఈ వైష్ణవుల యొక్క సేవను చెయ్యలేరు అనేసి మనం చెప్పి, మన దానికి శ్లోకాలు కూడా మనం 9th చాప్టర్లోంచి మనం కోట్ చేసుకొని చెప్పుకున్నాం అనమాట. ఆ తర్వాత మనకి 12వ శ్లోకాలు ఏంటంటే, ఈ స్ట్రిక్ట్ బ్రహ్మచారులు అని మీరు ఎందుకు ఇలా ఉండిపోయారు అంటే, కొంచెం యుక్త వయసు వచ్చినా కూడా మళ్ళీ ఆ కోరికలు రావచ్చు, మీరు ఆల్రెడీ ఆత్మారాములే అయినప్పటికీ కూడా ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి అని మీరు నైష్ఠిక బ్రహ్మచారుల్లాగా ఉండిపోయి ఇంకా 5 ఏళ్ల పిల్లల్లాగా ఆగిపోయారు అని చెప్పేసి ఆయన వాళ్ళని గురించి పొగుడతాడనమాట. పొగి మళ్ళీ 13వ శ్లోకంలో ఏం చెప్పాడు, మీ అందరికీ ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు అనమాట మన అందరి కోసం. ఎందుకు ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ భౌతిక బంధనాల్లో చిక్కుకుపోయాం కర్మఫలాల వలన. సో ఇలాంటి వాళ్ళందరికీ ఈ ఇంద్రియ భోగాల్లో చిక్కుకుపోయి ఉన్నాం, వీళ్ళకి మంచి శుభం జరిగేదానికి ఏమైనా ఉందా మార్గము అని చెప్పేసి అడుగుతారనమాట. అడిగి అక్కడేంటి, రాజుగా నా గురించి అడుగుతున్నాను, ప్రజలకు ఏమన్నా మంచిగా జరిగేదా అని అడుగుతూ ఉన్నాను, కానీ మీ కుశల ప్రశ్నలు అడగలేదు కదా అని ఏమైనా డౌట్ వస్తుందేమో అనేసి వెంటనే 14వ శ్లోకాల్లో చెప్తారనమాట. నేను మిమ్మల్ని కుశలవలా అడగక్కర్లేదు, మీకెందుకంటే భగవంతుడి యొక్క కృప అనేది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి, అందుకొని మీ గురించి మీరు ఎలా ఉన్నారు ఏంటి అని వాళ్ళకి ఆ కాలయాపన, అనవసరమైన కాలయాపన అనేది చేయాల్సిన పని లేదు, అందుకనే నేను మిమ్మల్ని అడగలేదు అని చెప్పేసి చెప్పి, మళ్ళీ దీంట్లో ఏంటంటే ముందు ఆయన అడిగిన క్వశ్చన్కి మళ్ళీ ఆన్సర్ చెప్తూ మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారనమాట. ఇప్పుడు ఏంటి అంటే, మనకి ఈ
శుభం అనేది ఎలా కలుగుతుంది? మీలాంటి సాధువులు మా దగ్గరికి వచ్చారు కాబట్టి మాకు శుభం కలుగుతుంది. కాబట్టి మీలాంటి వాళ్ళే మాకేం చెప్పాలి అంటే, ఈ ఆధ్యాత్మికంగా ముందుకు ఎలా వెళ్ళగలము అంటే శీఘ్రంగా అనమాట, ఎలా వెళ్ళగలము దాన్ని మాకు చెప్పండి. జీవిత లక్ష్యము అంటే ఏంటి? మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడం. అది శీఘ్రంగా ఎలా జరగాలి అనేది మీరు మాకు జవాబు ఇవ్వండి అని చెప్పేసి మైత్రేయ మన పృథు మహారాజు సనత్ కుమారులను అడుగుతారనమాట. ఇప్పుడు మైత్రేయ ముని చెప్తున్నారు. పృథు మహారాజు అడిగిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. 17. మైత్రేయ ఉవాచ పృతోస్తూక్తమాకర్ణ్య సారం సుష్టుమితం మధు స్మయమానా ఇవ ప్రీత్యా కుమార ప్రత్యువాచ. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి రాధా మాతాజీ. ఓకే మా. మైత్రేయ ఉవాచ పృతోస్తమాకర్ణ్య సారం సుష్టుమితం మధు స్మయమానా ఇవ ప్రీత్యా కుమారా ప్రత్యువాచ. ప్రత్యువాచ. మైత్రేయముని పలకసాగెను. అర్థవంతమైనవి, యుక్తవంతమైనవి, మితముగా నున్నవి, శ్రవణ మధురములైనవి యగు పృథు మహారాజు వాక్కులను వినినంతట బ్రహ్మచారులలో శ్రేష్ఠుడగు సనత్ కుమారుడు ప్రీతితో మందహాసము చేసిన వాడై ఇట్లు పలకసాగెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ మనం ఇలాంటిదే శ్లోకం మనకి ఎక్కడొచ్చింది? ఆల్మోస్ట్ ఇలాగే ఉండేది. ఎవరికైనా గుర్తొచ్చిందా? శివు బ్రహ్మదేవుడు వెళ్తా అంటే ఈ రుద్ర దీంట్లో ఉంది కదా మాతాజీ, దక్ష యజ్ఞంలో అంత కార్యక్రమాలు అయిన తర్వాత భగవంతుడు వచ్చినప్పుడు వాళ్ళు ఇలానే పొగుడుతారు కదా మాతాజీ, మీరు మాట్లాడింది. యాక్చువల్గా మనకి మళ్ళీ మైత్రేయ ముని ఇంతకు ముందు చెప్పాడు, గుర్తుందా మీ అందరికి? 21వ చాప్టర్లో పృథు మహారాజు చేసే మాటలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే, ఆయన మాట్లాడబోయే మాటలు అర్థవంతంగా ఉన్నాయి. 7 రకాలు చెప్పుకున్నాం, గుర్తుందా మీ అందరికి? అలంకారభూషితంగా ఉంది, శ్రవణానికి మధురంగా ఉంది, వినడానికి మనకి వినసొంపుగా ఉంది, అలంకారయుక్తంగా ఉంది, అర్థవంతంగా ఉంది, అంటే ఇంకో సందేహం వచ్చేలాగా లేదు. సేమ్ అవే కదా, దాంట్లో కొంచెం తగ్గించారనమాట. అందులో 7 చెప్తే ఇందులో ఇక్కడ 4కే మాతాజీ. క్లియర్ గానే ఉంది మాతాజీ, మాకు వినపడుతుంది మాతాజీ, క్లియర్ గానే ఉంది. ఓకే. సో మనకి అక్కడ 7 చెప్పారు, ఇక్కడ 4 చెప్పారు అనమాట, అంతే తేడా. అక్కడ మైత్రేయ మునే చెప్పారు, ఇక్కడ మైత్రేయ మునే చెప్తున్నారు. సో ఈయన అడిగిన ప్రశ్నలు ఎలా ఉన్నాయి అంటే అర్థవంతంగా. అంటే మనం ఎప్పుడైనా మన దగ్గరికి ఒక సాధువు లాంటి వాళ్ళు, గురువు లాంటి వాళ్ళు వస్తే వాళ్ళని మనం బాగున్నారా ఇవన్నీ కాలయాపన చేయడమే కాకుండా ఒక క్వశ్చన్లు అనేవి కూడా పెద్ద పెద్దగా బారుబారున పెద్ద మన ఉపోద్ఘాతం అంతా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు అది మితంగా ఉండాలి. క్వశ్చన్ అనేది చాలా సింపుల్గా షార్ట్గా ఉంటే వాళ్ళు దానికి ఆన్సర్ చెప్తారనమాట. అర్థవంతంగా ఉన్నాయి అంటే అర్థవంతం అంటే ఏంటి? ఇవి మన లైఫ్కి సంబంధించి, లైఫ్ అండ్ డెత్కి సంబంధించినవి, అందుకని అర్థవంతమైనవి, యుక్తమైనవి. నెక్స్ట్ మితం, ఎక్కువ ప్రొలాంగ్ చేయలేదు, సింపుల్గా అడిగాడు ఆయన. ఒక క్వశ్చన్ అడిగాడు, దానికి ఆన్సర్ చెప్పమన్నాడు. నెక్స్ట్ శ్రవణ మధురములు, అవి వినడానికి కూడా చాలా హాయిగా ఉందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే అలాంటి పృథు మహారాజు యొక్క వాక్కులు ఏవైతే ఉన్నాయో ప్రశ్నలు, అవి విన్నంటనే వాళ్ళకి ఈ బ్రహ్మచారులకి ఏంటంటే వాళ్ళలో సనత్ కుమారుడు అనమాట. ఆయన వెంటనే చక్కగా ఆనందంతో నవ్వుతూ మనకి ఇది నాకు యాక్చువల్గా లాస్ట్ టైము ఎవరు చైతన్య చరణ్ ప్రభు వచ్చారు మొన్న మాకు. ఇక్కడికి వచ్చినప్పుడు మన భాగవతం క్లాస్లో చెప్పారనమాట. ఇప్పుడు మనకి ఈ గోప్య ఊచుహు, ఓకే, సౌనకాది ఋష అనుకుంటుంది కదా, ఋష్య ఊచు అలా వస్తుంది కదా, అంటే మీనింగ్ ఏంటి? అందరూ కలిపి ఏకకంఠంతో చెప్పారనే. హరే కృష్ణ. అందరి బదులుగా శౌనక్ మహారాజు అడిగాడు మాతాజీ. శౌనకమని మాట్లాడారు అందరి తరఫున అని. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు గోపికలు అందరూ చెప్తారు, కానీ ఎక్కే టైం మాట్లాడలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉన్నారు. కాకపోతే
వాళ్ళ అందరి యొక్క అభిప్రాయం అంటే వాళ్ళు దేని గురించి ఒక కంటెస్ట్ ఉంటుంది కదా, అది అందరిది ఒకటే రకం అనమాట. అందుకని ఓకే పలాని గోపిక చెప్పింది పలాని గోపిక చెప్పింది కాకుండా వాళ్ళు గోప్య ఊచుహు అంటారనమాట. సేమ్ అలాగే మునయ ఊచుహు అంటారు. అంటే అక్కడ మునులందరూ అంటే మునులందరూ ఏం మాట్లాడరు, ఒక్కొక్క ముని తర్వాత ఒక్కొక్క మునే మాట్లాడతారు. బట్ ఏంటంటే వాళ్ళు అడిగే క్వశ్చన్లు ఏంటి అంటే మనకి రిలేటెడ్గా అనమాట, అవి ఒకే కంటెస్ట్కి సంబంధించినవి అనమాట. అనుకుని వాళ్ళు అది చెప్తారు. నాకు ఇది చాలా బాగా నచ్చింది ఆ రోజు ప్రభు చెప్తుంటే. నాకు ఎప్పుడు డౌట్ ఉండేది, గోపి ఊచు అంటే ఓకే అందరూ కలిపి మాట్లాడుంటారు కోరస్గా అనుకునేదాన్ని. బట్ కాదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరు ఏ శ్లోకా చెప్పారు అని తెలియదు. ఇప్పుడు మనం ఎక్కడికన్నా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళామనుకోండి, వాళ్ళందరూ చాలా బాగా మాట్లాడారు, ఇలా ఇలా మాట్లాడారు అని చెప్పేసి చెప్తాము. అంటే గ్రూపుగా చెప్పారు అన్నట్టుగానే చెప్తాము. కాదు కాదు, ఈ మహారాజు ఇలా చెప్పారు, ఈ మహారాజు ఇలా చెప్పారు అని క్లియర్గా ఒక్కొక్కళ్ళు అని చెప్పము. ఎందుకంటే అందరూ చెప్పేది అదే కంటెస్ట్ కాబట్టి ఒక్కొక్క పాయింట్ వాళ్ళ దాంట్లో తీసుకొని అందరూ కలిసి ఇలా చెప్పారు అనేసి మనం షార్ట్ సమ్మరీలో తీసుకుంటాం కదా. ఆ విధంగానే ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళలో ఏంటంటే ఇప్పుడు ఆ పెద్ద ఆయన సనత్ కుమారుడు ఏంటంటే ఆయన మందహాసం చేసి సమాధానం చెప్పబోతున్నాడు అనమాట. ఇక్కడ అది ఇక్కడ ప్రభుపాదుల వారు మనకు చెప్తుంది. సో ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే మనకి పృథు మహారాజ్కి ఈ మనం అంతకుముందు అంతా కూడా చెప్పుకుంది శాస్తి భక్తిర్ భగవంతి కించన అనేసి. హరే కృష్ణ, ఓకే కదా. సో అప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైతే భగవంతుని భక్తియుత సేవతోటి మనం చేస్తామో అప్పుడు మనలో కూడా అన్ని కూడాను దేవత గుణాలన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఏంటంటే ఇక్కడ ఆ పృథు మహారాజు ఎప్పుడు కూడా ఒక భక్తుడు కాబట్టి ఆయన భగవంతుడి సేవలో ఉంటాడు కాబట్టి ఆయనకి కూడా, హరే కృష్ణ, ఓకే, ఆయనకు కూడా ఏంటంటే ఈ భాష అనేది ఒక మితంగాను ఓకే ఆనందదాయకంగా శ్రవణానికి వినడానికి కూడాను అర్థవంతంగా కూడా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇది ఈ కంటెస్ట్లో ఒకసారి మీరు చూశారు అంటే మనకి రామాయణంలో ఒకసారి రాముడు లక్ష్మణుడు వీళ్ళంతా కూడా అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు బ్రాహ్మణులాగా తిరుగుతూ ఉన్నప్పుడు హనుమంతుడు ఎదురొస్తాడనమాట. ఎదురొచ్చినప్పుడు హనుమంతుడిని రాముడు వారు అడుగుతారు నువ్వెవరివి అనేసి. అంటే ఆయన చాలా సింపుల్గా ఆయన చెప్తారనమాట, ఆన్సర్ చెప్తారు. చెప్పిన వెంటనే లక్ష్మణుడి వైపు తిరిగి ఈయన ఎంతో వేదాలు చదువుకున్న అతను అని చెప్పేసి చెప్తారనమాట. అర్థం కాదు లక్ష్మణుడికి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను రసరాణిని, దామోదర దేశకు సంబంధించింది, నేను జయపదాస్ స్వామి గురు మహారాజ్ శిష్యురాలిని. ఓకే, ఇది నా ఇంట్రడక్షన్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏముంటుంది, నేను శాస్త్రాలు చదువుకున్నట్టు ఏం తెలుస్తుంది దీంట్లో? అందుకని లక్ష్మణుడికి డౌట్ వచ్చిందనమాట. ఏంటి మా ఇలాగ ఆయన చెప్పిన దాంట్లో ఏముంది, దీనికేంటి మా అన్న ఏంటి ఇట్లా చెప్పేస్తున్నాడు అని నాకు అర్థం కాలేదు. ఆమ్, ఎందుకు అట్లా అంటున్నావో నువ్వు కొంచెం చెప్పవా అని చెప్పేసి అడుగుతారనమాట. అడిగితే అప్పుడు ఆ, సో మనకి ఇలాంటి ప్రూఫ్ ఎక్కడుంది చెప్పండి, మాట్లాడేదాన్ని బట్టి వాళ్ళు చదివారా లేదా అని చెప్పేది ప్రామాణికంగా మనకి ఎక్కడుంది? భగవద్గీతలో హింట్ కూడా ఇస్తున్నాను నేను మీకు. భగవద్గీత 17 చాప్టర్ 15 శ్లోక. మాతాజీ అనుద్వేగ రవకన్న మహారాజును భరతుడు రవకన్న మహారాజును తీసుకుపోయేటప్పుడు మాట్లాడతాడు కదా మాతాజీ, అప్పుడు అనుకుంటాడు అనుకుంటున్నా అవును మాతాజీ, శాస్త్రాలు ఇప్పుడు చదివి. నేను చెప్తుంది రాముల వారికి హనుమంతుడికి మధ్యలో జరిగింది ఇది. ఓకే, సో ఇది మనకి ప్రామాణికంగా ఏంటి అంటే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చయత్. ఓకే, అధ్యయనం చేయవ వాన్మయం తప ఉచ్యతే. సో అనుద్వేగకరం వాక్యం అదేంటంటే మనకి చిరాకు కలిగించేలాగా ఉండదు, ట్రూత్ఫుల్లే మాట్లాడతారు, మనకి మంచిగా ఉండేలాగా మాట్లాడతారు, ఎదుటి వాళ్ళకి బెనిఫిషియల్ అంటే మనకి హితం కలిగేలాగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు అలా మాట్లాడతారు అంటే వాళ్ళు స్వాధ్యాయ అభ్యసనం చేయవా, వేదాలంతా చదివి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే ఇలాగ ప్రామాణికంగా ఎవరు మనకి కృష్ణ అనే భగవద్గీతలో మనకి అర్జునుడి వారికి చెప్పున్నారనమాట. సో అందుకని అక్కడ లక్ష్మణుడికి చెప్తారు ఇతను అలాగా చదువుకున్న అతను అని చెప్పేసి. అలాంటి వాళ్ళే ఇలాగా యుక్తంగా మాట్లాడగలుగుతారు అని
అదే ప్రపాదులు వారు మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా మంచి గుణాలు పొందుతారు కాబట్టి వాళ్ళు తక్కువ మాట్లాడతారు. అలాగా నుంచి మనం చూద్దాం. సనత్కుమార ఉవాచ సాధు పృష్టం మహారాజ సర్వభూతాహితాత్మనా భవతా విదుషా చాపి సాధూనామతిరీదృశి. హరే కృష్ణ. చదువుతారా మాతాజీ? హరే కృష్ణ. స్వర్ణ మాతాజీ. సనత్ కుమార ఉవాచ సాధు పృష్టం మహారాజ సర్వభూత హితాత్మన భవత విదూష చాపి సాధూనాం మతిరి దృశి. సనత్ కుమారుడు పలికెను, వృద్ధు మహారాజా, నీవు నన్ను చక్కని ప్రశ్నలు అడిగితివి. ఎల్లప్పుడూ ఇతరుల శుభమును కూర్చియే తలపోయినట్టి నీవు అడుగుట వలన విశేషముగా ఆ ప్రశ్నలు సమస్త జీవులకు లాభదాయకములై ఉన్నవి. అటువంటి ప్రశ్నలను అడుగుట సాధు పురుషుల నడవడిక కనుక సమస్తము నెరిగిన వాడవయ్యను నీవు వారిని అడిగితివి. అట్టి బుద్ధి నీకు తగినదిగా నున్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అదే మాత, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి సనత్ కుమారులు సమాధానం చెప్తున్నారు అనమాట. ఏమని చెప్తున్నారు? ఫస్ట్ మైత్రేయ ముని పొగిడారు, పృథు మహారాజ్ ఎంత బాగా మాట్లాడారు. ఇప్పుడు సనత్ కుమారులు కూడా చెప్తున్నారు అనమాట, నీ యొక్క క్వాలిటీస్ ఎంత మంచివి అంటే. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసా తెలీదా పృథు మహారాజ్కి? తెలుసు మాతాజీ, తెలుసు, మన కోసం అడిగే. తెలీదు ఆయనకి. కానీ ఇప్పుడు మనకి చూడండి, ఎప్పుడైనా మనకి క్లాస్లో రేవతి గోపి మాతాజీ ఉంటారు, ఓకే ఎవరిది ఆన్సర్. కానీ నేనేమంటాను, మాతాజీ మీరు చెప్పరా సమాధానం అడుగుతా. ఎందుకు అడుగుతాం మనం? గౌరవం మాతాజీ, పెద్దవాళ్ళ గౌరవం ఇవ్వడం. గౌరవమే కాదు, వాళ్ళ నోటి నుండి వస్తే అది ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. మనకన్నా పెద్దవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళ యొక్క ఎఫెక్ట్ ఏంటంటే ఎక్కువ ఉంటుంది. అది అర్థం చేసుకోవడంలో కానీ చెప్పడంలో కానీ అన్నిట్లో కూడా అది ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకోసమని మనకున్న సేమ్ అలాగే ఇక్కడ కూడా పృథు మహారాజ్ ఏంటంటే తెలుసున్నప్పటికీ ఆల్రెడీ ఆయన చెప్పున్నాడు. కానీ ఎప్పుడైతే ఇలాగా ఇంకా పెద్దవాళ్ళు వచ్చారో వాళ్ళు ఏంటంటే ఇంకా ఇతరులకి శుభం కలిగేలాగా ఇంకా వాళ్ళు చెప్తే ఇంకా బాగా అతుక్కుంటుంది, వీళ్ళకి బాగా అర్థమవుతుంది అని చెప్పేసి చెప్పారన్నమాట. అది కూడా ఆ క్వశ్చన్లు ఎలా ఉన్నాయి, మనకొక్కరికే కాకుండా సమస్త ప్రజలకి లాభదాయకం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి శుభం కలిగించేలాగా అని అడిగారు. ఆయన ఒక్కరే నాకొక్కదానికి ఎలాగా అని అడగలేదు ఆయన. ఎవరైతే భౌతిక జీవితంలో చిక్కుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా జీవిత లక్ష్యాన్ని శీఘ్రంగా సాధించాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగారు అనమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే అది సమస్త జీవులకి లాభదాయకమైంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంకా ఏమంటున్నారు అంటే, నీ దగ్గర ఈ గుణగుణాలు ఎలా ఉన్నాయంటే సాధు పురుషుల్లాగే ఉన్నాయి. నీకు ఇవన్నీ తెలిసినప్పటికీ కూడాను నీ బుద్ధి ఏంటంటే పెద్దవాళ్ళతో అడిగి చెప్పిస్తే బాగుంటుంది అని మమ్మల్ని నువ్వు అడిగావు అని చెప్పేసి ఇక్కడ అదే అనమాట. ప్రపాదుల వారు కూడా మనకి కింద ఏం చెప్తున్నారు అంటే, వాళ్ళు ఎదురుగా ఎప్పుడైతే మనకన్నా ఉన్నతమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకోవడం మనకి ఉత్తమము. ఆన్సరు అయినా సరే ఎందుకు అడిగాడు ఆ ప్రశ్నలన్నీ కూడాను? నిజంగా ఆయనకి అంత జ్ఞానం లేకుండా పోయిందా? అంత కన్ఫ్యూజన్ నిజంగా వస్తుందా? మనందరికీ జ్ఞానం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన అడిగిన పిచ్చి పిచ్చి ఎప్పుడైనా మనం చూసామనుకోండి, ఏంటి ఈ క్వశ్చన్ కూడా తెలియదా ఏంటి, భక్తి యోగం మంచిదా జ్ఞాన యోగం మంచిదా అని అడుగుతాడు. నేను అడుక్కోనైనా వెళ్తానుగా, నేను మాత్రం యుద్ధం చేయను అంటాడు. ఇంత చిన్న చిన్నవి తెలియవా అర్జునుడికి? ఏది బెస్టో చెప్పు, ఏది చేయాలో చెప్పు, నువ్వు ఎన్ని చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు, అంత కన్ఫ్యూజన్ అయ్యేలాగా ఏముంది అక్కడ? ఏమీ లేదు. కానీ మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కాబట్టి మనల్ని ఏంటంటే అలా ఒక ప్రామాణికమైన అదే భగవంతుడి నుంచే స్వయంగా వింటే ఇంకా బాగా అర్థమవుతుంది మనకి అని చెప్పేసి అర్జునుడు భగవంతుడి చేత చెప్పిస్తారనమాట. సో అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు కూడా ఏంటంటే పృథు మహారాజుకి తెలుసున్నప్పటికీ కూడా పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు చెబితే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో మన అందరికీ లాభం కోసం అనేసి వాళ్ళని అది ఉన్న ప్రామాణికుల నుంచి అంటే ఇక్కడ మనకి పొగుడుతున్నారు ఆయన. యశాం చ సమ్మతః యస్సాంభాషణ సంప్రశ్నః సర్వేషాం వితనోతిశం. చదవండి మాత చరణం.
జై శ్రీమతి. సంగమః ఖలు సాధూనాం ఉభయేషాం చ సమ్మతః యత్సంభాషణ సంప్రశ్నః సర్వేషాం వితనోతిశం. భక్తులు సమావేశమైనప్పుడు వారి చర్చలు ప్రశ్నోత్తరములు వక్తకు మరియు శ్రోతలకు సమ్మతములగును. ఆ విధముగా అట్టి సమావేశము ఎల్లరి నిజమైన సౌఖ్యమునకు లాభదాయకము కాగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు? ఓకే, నువ్వు సాధువులాగా ఉండి నువ్వు అనుకున్నావు, కానీ ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న వలన మేము ఉత్తరం చెప్తుంటే మాకు కూడా అది ఈ ఉపయోగపడుతుంది. అంటే ఇద్దరికి, నువ్వు ప్రశ్న అడిగిన నీకు ఉపయోగం, వక్తకి నాకు కూడాను మాకి అది, అంటే మీ యొక్క అసోసియేషన్ మాకు కూడా దొరుకుతుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఇద్దరికి లాభదాయకం. ఓకే, కానీ ఇంకో మూడో వాళ్ళకు కూడా ఉంది. ఎవరికంటారు? మనకు ఆల్రెడీ ఒక శ్లోక ఉంది 10th చాప్టర్లో, ఫస్ట్ క్యాంటో 16th శ్లోక. ఎవరికైనా గుర్తుందా? ముగ్గురికి లాభం. ఎవరైనా ప్రశ్న అడిగితే వాసుదేవ కథా ప్రశ్న. అడిగిన వాళ్ళకి, చెప్పిన మర్చిపోయారా వాళ్ళకి, అందరూ? అంటే చెప్పండి అని అడిగిన వాళ్ళకి కూడా చెప్పి వాసుదేవ కథా ప్రశ్న పురుషాం స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోత్రిం తత్పాద సలిలం యథ. అంటే ఎప్పుడైతే మనం వాసుదేవుడు భగవంతుడి గురించి మనం ఒకరిని ప్రశ్న అడిగామంటే ముగ్గురికి లాభం కలుగుతుంది. ఒకళ్ళకి ఎవరికి? క్వశ్చన్ అడిగిన వాళ్ళకి, చెప్పిన వాళ్ళకి, వినే వాళ్ళకి, ముగ్గురికి కూడా లాభం కలుగుతుంది అనేసి. అందుకే ఇక్కడ మనకేం చెప్తున్నారు? అందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పేసి ఈ ప్రశ్నోత్తరం వలన. సేమ్ ఇలాగే మళ్ళీ మనకి చాలా చోట్ల వస్తుంది ఈ విధంగా. ఎప్పుడైతే విదురుడు అడుగుతాడో మైత్రేయ ముని సేమ్ ఇదే చెప్తాడు. మళ్ళీ మీకు సెకండ్ క్యాంటోలో ఫస్ట్ చాప్టర్లో, ఐ థింక్ ఫస్ట్ శ్లోకానేనా, ఐ డోంట్ రిమెంబర్, శ్లోకా నెంబర్ గుర్తులేదు, దాంట్లో కూడా ఇదే చెప్తారనమాట. ఎప్పుడైతే సుఖ మహర్షి చెప్తారు, ఇవి అడిగిన ప్రశ్నలు అందరికీ ఎంతో లాభదాయకంగా ఉన్నాయి, దీనివల్ల ఏంటంటే నాకు నీకు కూడా లాభము దీనివలన అని చెప్పేసి చెప్తారనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఎవరు క్వశ్చన్ అడిగినా, ప్రశ్నలు అడిగినా దీనికి ఆన్సర్గా ఫస్ట్ వీళ్ళు ఇది చెప్పిన తర్వాతే చెప్తూ ఉంటారు. సో ఎందుకు మనకి అందరికీ లాభం అంటారు? ఇక్కడ ముగ్గురికి ఎందుకు లాభం అంటారు? చెప్పే వాళ్ళకి ఏం లాభం? ఇక్కడ భగవత్ విషయం కాబట్టి చెప్పే వాళ్ళకి, విన్న వాళ్ళకి, అక్కడ కూర్చొని వినే వాళ్ళందరికీ కూడా లాభం. చెప్పే వాళ్ళకి ఏ విధంగా లాభం? ఓకే, విన్న వాళ్ళకి జ్ఞానం వస్తుంది. చెప్పే వాళ్ళకి ఏం లాభం అంటారు? అంటే మరొకసారి భగవంతుడి యొక్క లీలలు వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, భగవంతుడి యొక్క లీలల్ని మళ్ళీ ఇంకొకసారి గుర్తు తెచ్చుకోవడానికి. నేను మళ్ళీ మీకు ఎన్నిసార్లు చెప్తాను, ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్పాలి అంటే కూర్చున్నాను అంటే దీనికి నేను ఒక 2 గంటలు ప్రిపేర్ అవుతాను. సో ఈ 2 గంటలు నేను దేని మీద ఉన్నట్టు? భగవంతుడిని చదువుకుంటూ భగవంతుడి గురించి వింటూ ఉంటున్నాను. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు నేను మ్యాక్సిమం టైం అనుకోండి, రేవతి గోపి మాతాజీ క్లాస్ తీసుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు నేను ఆ 2 గంటల ప్రిపరేషన్ ఏదో ఒక మెటీరియల్ భౌతికమైన పనిలో ఉండిపోతాను. కానీ ఇప్పుడు ఏమవుతుంది, నాకు 2 గంటలు నేను దీంట్లోనే కూర్చుంటున్నాను. సో అందువల్ల ఏమవుతుంది, నేను టైం ఎక్కువ ఈ భగవంతుడి మీద వెచ్చించుకోవాలి. అప్పుడు నాకు లాభదాయకంగా ఉంటుందా లేదా? ఉంటుంది మాతాజీ. ఉంటుంది. సో అదనమాట. సో వినిన వాళ్ళకి, క్వశ్చన్ అడిగిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆతృతతో వింటారు కాబట్టి వాళ్ళకి అది జ్ఞానం అనేది వస్తుంది, దాన్ని ఆచరించడం మొదలు పెడతారు. ఇంకోటి, ఆ సాధు పురుషుల యొక్క సాంగత్యం అనేది కూడా వాళ్ళకి దొరుకుతూ ఉంటుందన్నమాట. సో అందుకనే ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఉపయోగం అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, ఈ భగవద్గీత మనకి చూడండి, ఈ మనకి భాగవతం క్లాసు ఇవన్నీ కూడాను ఇంతకు ముందు ఎక్కడ పాశ్చాత్య దేశాల్లో లేవు. ఎప్పుడైతే మనకి ఏంటి, మనకి షెడ్యూలు చాంటింగ్ చేసుకోవడం, మంగళారతి, ఆ తర్వాత భాగవతం క్లాసు. సో ఈ విధంగా ఏంటంటే ఎవ్రీ డే కూడా మనకి భగవద్గీత భాగవతం చర్చ అనేది ఉంటుంది. అది కూడా గురు శిష్య పరంపరలో ఉంటుంది. కాబట్టి దాని ప్రభావం వల్ల ఏమైంది, ఇప్పుడు మనకి ఎక్కడ పాశ్చాత్య దేశాల్లోకి వెళ్ళినా కూడా మనకి ఎక్కడ చూసినా డివోటీసే. ఎలాగా మనం చూసాం, ఉదయం మనకి మాతాజీ ఆస్ట్రేలియా నుంచి మనకి రాధాకుంజ్ బిహారీ దర్శన్ చూపించారు. చూపిస్తే ఏంటి, వాళ్ళు తులసిని ఏ విధంగా పెంచుకుంటున్నారు, ఎంత కష్టపడుతున్నారో చూడండి వాళ్ళు. ఇదంతా ఎలా దేని వల్ల జరిగింది అంటే, వాళ్ళు రోజు కూడా ఈ భక్తుల ద్వారా మనకి ఈ భగవద్గీత భాగవతాన్ని చేయడం మూలంగానే ఇదంతా జరుగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ అదే, అందుకని దాని వల్ల ఎంతో ఉపయోగం
ఉపయోగము అని చెప్పేసి ఇద్దరికి కూడా అని చెప్తూ ఉన్నారనమాట. ఓకే, ప్పుడు మనకి సెకండ్ క్యాంటోలో 5th చాప్టర్ నుంచి మొదలవుతుంది అనమాట. అప్పుడు కూడా బ్రహ్మ ఇలాగే అంటాడు, నాకు ఎంత ఆనందంగా ఉందో, నేను నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, కృతజ్ఞతలు, ఎందుకంటే భగవంతుడి గురించి ఇంకోసారి మాట్లాడే అవకాశం నాకు కలిగించావు అనేసి ఆయన ఎంతో ఆనందపడతాడనమాట. సో ఈ విధంగా మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే మనకి ఇద్దరికి కూడా లాభం ఉంటుంది అనేసి చెప్తూ ఉన్నారనమాట. దాన్ని మనకి సో దానివల్ల ఏంటంటే మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అక్కడ ఎక్కువగా ఏంటంటే మనకి ఆధ్యాత్మిక చర్చలు ఉంటాయి. అదే మనకి భౌతికమైన చర్చలు పెడితే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఓకే, ఓన్లీ ఆధ్యాత్మికమైన ప్రశ్నలు అడిగినప్పుడు మాత్రమే ఇద్దరికి ప్లస్ వినే వాళ్ళకి ముగ్గురికి కూడా లాభం అనేది తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో అందుకే సనకాదులు ఏం చెప్తున్నారు, నువ్వే కాదు మేము కూడా లాభపడ్డాము, నీ యొక్క అసోసియేషన్ మాకు దొరుకుతుంది, ఇంకా భగవంతుని గురించి ఇంకా కొంచెం సేపు మాట్లాడే అవకాశం, భగవంతుని తలుచుకునే అవకాశం దొరుకుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఓకే, ఇప్పుడు అసలు క్వశ్చన్కి వస్తున్నారనమాట. ఓకే, అసలు మనకి ఏమి చేస్తే ఒక్క వార్డులో ఎవరైనా ఆన్సర్ చెప్పాలి అంటే మనం భక్తిలోకి శీఘ్రంగా ముందుకు వెళ్ళాలి అంటే, జీవిత లక్ష్యాన్ని చేరాలి అంటే ఏంటి చెయ్యాలి అంటే ఒక్క వార్డులో ఏం చెప్తారు, ఏం చేస్తే మనం అట్లా ముందుకు వెళ్తాము ఆధ్యాత్మికంగా? శుద్ధ భక్తుల్ని ఫాలో కావాలి మాతాజీ. సాధువుల శుద్ధ భక్తులతో పక్కన ఉంటే, శుద్ధ భక్తులు పక్కన ఉంటే ఓకే, వాళ్ళ ఇంకా దగ్గర ఉంటే శ్రవణం చేసినా చాలు. ఏంటి మాతాజీ? సారీ, శ్రవణం చేసినా సరిపోతుంది మాతాజీ. శ్రవణం. ఓకే, ఇంకా ఏదైనా చదవలేకపోయినా సేవ చేయాలి. సేవ. ఓకే, ఇంకా భగవంతుని శరణాగతి పొందడం మాతాజీ. భగవంతుడి శరణాగతి, అది ఎక్కడో హైయెస్ట్ది కదా మాతాజీ. సరే సాధువులు మామూలు చెప్పి మాతాజీ అంతే. ఓకే, యా. భక్తులు మన ఇంటికి వచ్చినప్పుడు శుద్ధ భక్తులు మన భక్తి ఇంటికి వచ్చినప్పుడు, రోజు రారు కదా మాతాజీ శుద్ధ భక్తులు మన ఇంటికి. సత్సంగాల్లో ఆల్వేస్ భక్తులు సన్నిహి అదే భక్తులతో మాతాజీ చెప్తున్నారు. యా, ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? క్వశ్చన్ ఒక్కసారి మనం ఇప్పుడు పృథు మహారాజ్ అడిగిన శుద్ధ ప్రశ్న భక్తుల ఏంటిది? దృష్టి మనమే పడ్డా కూడాను భక్తులైపోతాం. ఆధ్యాత్మికంగా మనం భక్తిలో ముందుకి వెళ్ళాలి అంటే అది శీఘ్రంగా ఏం చెయ్యాలి అని కదా అడిగారు పృథు మహారాజు లాస్ట్ లో క్వశ్చన్. ఇప్పుడు దానికి ఉత్తరం ఆన్సర్ గా అసలు 1 word లో ఆన్సర్ చెప్పాలంటే ఏం చేయాలి? హరే కృష్ణ మన మాతాజీ మనసు భగవంతుడి మీద లగ్నం చేయాలి మాతాజీ. మనసు భగవంతుడి మీద లగ్నం చేయాలి. ఓకే, ఇంకా సాధు సాంగత్యం మాతాజీ. సాధు సాంగత్యం. ఓకే, మాతాజీ హరే కృష్ణ మహామంత్రం కరెక్ట్ హరే చేయాలి కృష్ణ మాతాజీ. దానివల్ల అన్ని వస్తాయి. చాంటింగ్ చాంటింగ్ వస్తుంది. ఓకే, చాంటింగ్ ఎలా చేస్తారు మీరు? భగవంతుని ధ్యానం స్టార్టింగ్ చేస్తారు. చాంటింగ్ చేయగలుగుతారా? అంటే శ్రద్ధతో మాతాజీ, శ్రద్ధతో శ్రద్ధతో చేయాలి మాతాజీ. శ్రద్ధతో. అదే స్టార్టింగ్ చాంటింగ్ చేయగలరా? గురువును ఫాలో అయితే వస్తారు. గురువుని ఫాలో అయితే. జస్ట్ నేను ఫన్కే అడుగుతున్నాను, మీరు పెద్ద సీరియస్ తీసుకోకండి, జస్ట్ చెప్పండి మీకు ఏమనిపిస్తుందో. తర్వాత ఎలాగో మనకి సనత్ కుమార్లు చెప్తారా ఆన్సర్. పద్మాలకు కీర్తన, స్వామివారి పాద పద్మాలు కీర్తించడం ఇక్కడ దీనిలో కీర్తించడం. నిత్యం శ్రవణం మాతాజీ. ఓకే, ఒక్కటే నిత్యం మనం ఎప్పుడు వింటూ ఉండాలి. ఎవరి దగ్గర వింటూ ఉండాలి? గురు పరంపరలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వింటూ ఉండాలి. ఇది ఫస్ట్ చేసే పని. మీరు ఎంత మనము హైయెస్ట్ స్టేజ్కి వెళ్తున్నా దీన్ని మాత్రం మానలేము మనం, అవునా కాదా? శ్రవణం ఎప్పుడు శ్రవణం అప్పుడే కదా మనకి శ్రవణం చేస్తూ ఉంటే. ఇప్పుడు చాంటింగ్ అన్నారు మాతాజీ, కరెక్టే, నేను కాదంటలేదు. చాంటింగ్కి రావాలి అంటే ఫస్ట్ మనం వినాలి వాళ్ళ సాధువులతోటి. అప్పుడు వాళ్ళ సాంగత్యం వలన, వాళ్ళతో వినడం వలన ఏమవుతుంది, మనకి ఆ చాంటింగ్ మీద రుచి అనేది పెరుగుతుంది. అప్పుడు మనం చాంటింగ్కి ఏంటి, ఒక రౌండ్ చేస్తే చాలు అబ్బా, అర రౌండ్ చేస్తే చాలు, ఈ రోజుకి ఇంతేలే అన్నట్టు ఉంటుంది మనకి. సో అందుకని మనకి ఎప్పుడూ కూడా నిత్య శ్రవణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇది సెకండ్ క్యాంటోలో ఫస్ట్ చాప్టర్లోనే వస్తుంది అనమాట, ఫస్ట్ శ్లోకానే వస్తుంది మనకి, నిత్యం శ్రవణం.
ఓకే, ఒక రోజుని ఒక రోజు మానేయటం కాదు, నిత్యం అనమాట. సో మనకి కొంతమంది చెప్తూ ఉంటారు, ఏముంది మీ గురు మహారాజ్ లెక్చర్ ఒకటి, ప్రభుపాద లెక్చర్ ఒకటి వింటే చాలు అంటారు. ఆ రెండు వింటే ఏమీ చాలదు. మనం కంటిన్యూస్గా ఏదో ఒకటి వింటూనో చదువుతూనో మనం ఉండాలి. అప్పుడు మాత్రమే మనము తొందరగా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతాము. కాకపోతే ఆ ఆ స్టేజ్ నుంచి మనం ఏమేం మార్పులు వస్తూ ఉండాలి అనేది మనకి ఇప్పుడు సనత్ కుమార్లు చెప్పబోతూ ఉన్నారు. దాన్ని చూద్దాం. కానీ ఓవరాల్గా శ్రవణమే, కానీ దానికి ఇప్పుడు మనకి చాలా చెప్తారు పాయింట్లు. కానీ మాతాజీ వీటన్ని- ఒక చెప్పండి. చిన్న మాతాజీ, మనము శ్రవణం చేయాలంటే కూడా మాతాజీ మన మనసు అనేది ఒక ఆ భగవంతుని మీద ప్రేమ ఉంటేనే కదా మాతాజీ చేస్తాం మనము. మాతాజీ మనకి ఈ వినే ఉత్సుకత అనేది ఎక్కువ ఉంటుంది మాతాజీ. ఏదో ఒకటి వినాలి అని వెళ్తాము, కానీ ఎప్పుడైతే భగవంతుడి వింటూ ఉంటామో మనకి తెలియకుండానే కొంచెం ఇంట్రెస్ట్ మొదలవుతూ ఉంటుంది మాతాజీ. సో ఫస్ట్ మనం అది ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మనం ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్లి కూర్చోబెడితే చిన్న చిన్నగా అదే ఉంటుంది. ఓకే మాతాజీ. ఓకేనా మాతాజీ? ఇప్పుడు మనం ఈ క్లాసులు మొదలు పెట్టాము. స్టార్టింగ్ లో అందరికీ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు కదా మాతాజీ, వస్తూ ఉంటారు. సో వస్తూ ఉండంగా ఒక్కొక్క క్యాంటో అయిపోతుంటే ఉత్సుకత ఇంకా పెరిగిందా తగ్గిందా మీ అందరికి? పెరిగింది మాతాజీ. పెరిగింది మాతాజీ, పెరిగింది కదా, కరెక్ట్. ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి. అబ్బా ఎప్పుడు చెప్పేయే కదా ఈ మాతాజీ, రేవతి గోపి మాతాజీ, రసరాణి మాతాజీ, ఎప్పుడు చూడు దేవుడు కథలు ఇవే చెప్తారు, ఏముంది దీంట్లో అని మీకు అనిపిస్తుందా? ఇంకా ఏం జరిగిందో వాళ్ళే మాట్లాడుకున్నారు వినాలి అనే కుతూహలం ఎందుకు అవుతుంది? మనకి ఎందుకు వస్తుంది ఈ కుతూహలం? మనం రోజు శ్రవణం చేస్తున్నాం కాబట్టి ఇంకా వినాలి అనేది మనకు అనిపిస్తుంది అనమాట. సో అది మెయిన్ ఆన్సరు. బట్ కానీ వరుసగా ఎలా ఇచ్చుకుంటూ వెళ్ళారు అనేది మనం ఇప్పుడు దీంట్లో చూద్దాం అనమాట. ఓకే సనత్ కుమార్లు, సారాంశం ఇది ఒక్కటే ఆన్సర్, శ్రవణమే, నిత్యం శ్రవణం. ఓకే. अस्त्वेव राजन् भवतो मधुद्विषः पादारविन्दस्य गुणानुवादने रतिर्दुरापा विधुनोति नैष्टिकी कामं कषायं मलमन्तरात्मनः. హరే కృష్ణ మాతాజీ చదవనా? ఓకే, హరే నిత్యలక్ష్మి మాతాజీ మీరు చదవండి. నెక్స్ట్ నాగమణి మాతాజీ మీరు చదవండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నిత్య హరే కృష్ణ. अस्तेव राजन् भवतो मधुद्वेषः पादारविन्दस्य गुणानुवादने रतिर्धुरापा विदुनोति नैष्टिकी कामं कषायं मलमन्तरात्मनः. माताजी अनुवादం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అనువాద భాష్యం శ్రీ ప్రభుపాదకి జై. సనత్ కుమారుడు పలకసాగాను, ఓ రాజా, దేవదేవుని పాదపద్మ కీర్తనమునందు నీకు ఇదివరకే అమితానురాగమున్నది. అటువంటి అనురక్తి మిగుల దుర్లభమైనది. కానీ మనుజుడు భగవాన్ని అందు అట్టి అకుంఠితమగు శ్రద్ధను హరే కృష్ణ కొంచెం ఆగు పొందినప్పుడు హృదయ కుహరములలోని కామంను అది అప్రయత్నంగా అయ్యో ఇక్కడ బాగోయింది శారణం చేయగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఏంటి హరే కృష్ణ? సో ఇక్కడ ఏంటి అంటే మనకి మెయిన్గా భగవంతుడి మీద అనుగ్రహం ఉండాలి. అంటే మనకి భగవంతుడి మీద ఒక అనురాగం, ఆయనకి భక్తి చేయాలి అనే అనురాగం ఉండాలి. ఆ అనురాగం అనేది అంత ఈజీగా ఏమి రాదు. ఎట్లా వస్తుంది అంటే ఆయన మీద శ్రద్ధ ఉండాలి. ఆయన మీద శ్రద్ధ రావాలి అంటే ఎట్లా వస్తుంది? ఇదంతా ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వస్తారనమాట. సో మెయిన్గా ఫస్ట్ సనత్ కుమార్లు ఏం చెప్తున్నారు? భగవంతుడి మీద అమితమైన అనురాగం ఉండాలి. సో మనము ఎప్పుడు ఆయన పాదపద్మాలని కీర్తన చేసుకుంటూ భగవంతుడి మీద అమితమైన రాగాన్ని పెంచుకుంటూ మనకి అనురక్తి అనేది ఉండాలి. అది ఎట్లాగా? శ్రద్ధతో వస్తుంది. ఆ శ్రద్ధ ఎలా వస్తుంది అనేది మనకి తర్వాత ఉన్నారనమాట. సో అదే ఎప్పుడైతే మనకి ఈ అమితమైన రాగము మనం ఇదంతా కూడా ఎప్పుడు వస్తుందో మనకి ఆటోమేటిక్గా ఏంటంటే మనలో ఉన్న హృదయంలో మనకి మన శృణుతాం సుఖతాం కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హ్యభద్ర అని శ్లోకం ఉంది చూసారా? సో ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో భగవంతుని గురించి కీర్తించుకుంటూ ఉంటామో ఏమవుతుంది? మన హృదయంలో ఉన్న మలినాలన్నీ కూడా పోతాయి. ఆ మలినాల్లోనే కామ క్రోధ మోహ మద మాత్సర్యాలు అనమాట. సో అవన్నీ ఎప్పుడైతే వెళ్ళిపోతాయో మనకి శ్రద్ధ అనేది
అనేది మరి అనురక్తి అనేది పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అది ఎలా వస్తుంది అంటే ప్రభుపాదుల వారు మనకి స్టార్టింగే సతాం ఇందాకంతా మీరు చెప్పారు బంధువులు సాధువులు అని. సతాం ప్రసంగానమో వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన కథాః సజ్జోచనాద స్వపవర్గవత్మని శ్రద్ధారతిర్భక్తిర్ అనుక్రమిష్యతి. ఎప్పుడైతే మనము భక్తుల సాంగత్యంలో ఉండి వాళ్ళ యొక్క కరుణతోటి మనం హృదయంలో ఉన్న మలినాలన్నిటినీ కూడా తొలగించుకోగలుగుతాము. అది కూడా ఎలా తొలగించుకోగలుగుతాము? వాళ్ళు చెప్పేవన్నీ ప్రసంగాన్ మమ వీర్య సమ్మిదో వాళ్ళ సాంగత్యంలో ఉండి వాళ్ళు చెప్తుంది విని మనం పాటిస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న హృదయంలో ఉన్నవన్నీ కూడా మనకి పోయి మనం మెరుగు పెట్టిన కొన్ని వాళ్ళం అవుతాము అన్నమాట. మనలో ఉన్న కామ వాసనలు ఇవన్నీ కూడాను భౌతిక మీద ఉండే అది విరక్తి అనేది వస్తుంది మనకి. ఈ భౌతిక భోగభాగాల మీద ఉండాలి అని ఇప్పుడు మనం చూస్తున్నాము. మనకి ఎవరైనా పార్టీలకు వెళ్ళి ఏమన్నా చేస్తూ ఉంటే అబ్బా ఎందుకు వీళ్ళు ఇలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు మనకి వెళ్ళాలి, తప్పదు, వెళ్తూ ఉంటాము. అలా అని కాదు కానీ బట్ అక్కడికి వెళ్ళినా మనకి ఎలా ఉంటుంది ఫీలింగ్, ఎందుకు వచ్చాము ఏంటో అన్నట్టు కూర్చుంటాము. మధ్యలో కాసేపు నవ్వుతాము, కాసేపు మళ్ళీ ఒక పక్క కూర్చుంటాము, ఇట్లా ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్గా పక్కన ఉన్న వాళ్ళు కూడా అర్థమవుతూ ఉంటుంది వీళ్ళు అబ్బా ఎందుకు వచ్చాము అన్నట్టే కూర్చున్నారు అనేసి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నిటి మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంతకుముందు ఇవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళమే మనం, కానీ ఇప్పుడు ఏమవుతుంది మనకి అది నచ్చటం లేదు. ఎందుకు నచ్చట్లేదు? మనం ఎప్పుడైతే దీనిలో మనం ఎక్కువగా వెళ్తూ ఉన్నామో అవి మనకి రుచించడం మానేసింది. ఎందుకంటే మన హృదయం అనేది నీట్గా అవుతూ ఉందన్నమాట. కొంచెం ఒకేసారి పోవట్లేదు, బట్ కొద్దిగా క్లీన్ అవుతూ ఉందన్నమాట. ఎందుకంటే మనం ప్రయాస చేసే కొద్దీ ఆ దుమ్మి ధూళి అనేవి తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అదే ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి ఆ విశుద్ధ భక్తుల సాంగత్యంతో శ్రవణం కీర్తనం అనేది చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది అంటే మనలో ఈ జీవన స్వరూపే కృష్ణేర నిత్యదాస అనేది మన యొక్క నిజస్థితి అనేది మనకి తెలుస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అదే ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్పింది. ఈ కర్మయోగము జ్ఞానయోగము వీటిల్లో మనకి రానే రాదు. ఓన్లీ భక్తి యోగం ద్వారా మాత్రమే మనం ఈ స్టేజ్కి రాగలుగుతాము. మన హృదయంలో ఉన్న కల్మషాన్ని అంతా కూడాను ఈజీగా తీసేయగలుగుతాము అనేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. అనురక్తి పెంచుకోవాలి. ఆ అనురక్తి ఎలా వస్తుంది అంటే మనకి ఎప్పుడైతే శ్రద్ధతో మనం శ్రవణం కీర్తనం చేస్తూ ఉంటామో అప్పుడు మనలో ఉన్న మలినాలు ఉంటే కామాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అది ఫస్ట్ ఆన్సర్ చెప్పారనమాట. సో ఇంకా అవి రావడానికి ఏం చేయాలి అనేది మనకి 21వ దాంట్లో చెప్తూ ఉన్నారు. శాస్త్రేష్వియానేవ సునిశ్చితో నృణాం క్షేమస్య సద్విమ్రసిషేషు హేతుః సంగ ఆత్మ వ్యతిరిక్త ఆత్మని దృఢరతిర్బ్రాహ్మణి నిర్గుణే చయా. నాగమణి మాత చదవండి. హరే కృష్ణ మాత. శాస్త్రే శాస్త్రేష్వియానేవ సునిశ్చితో నృణాం క్షేమస్య హరే కృష్ణ క్షేమస్య సద్యద్విమృషేషు హేతుః సంగ ఆత్మ వ్యతిరిక్త ఆత్మని దృఢరతిర్బ్రాహ్మణి నిర్గుణే చయా. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ అసంగ ఉంది మాతాజీ, ఇక్కడ స్క్రీన్ మీద అది అంటే కాపీ అనేది కనపడదు. ఎక్కడ మాతాజీ? ఇక్కడ అది దాని మీద వేరేది అది కనపడాలి. ఇప్పుడు కనపడింది. హరే కృష్ణ. నాగమణి మాతాజీ చదవండి. హరే కృష్ణ. దేహాత్మ భావన ఎడ అనాసక్తి మరియు త్రిగుణాతీతుడకు దివ్య భగవానుని ఎడ దృఢమను అనురక్తి అన్నవే నరుల క్షేమమునకు చరమహేతువని తగిన విచారణ పిమ్మట శాస్త్రములలో చక్కగా నిర్ణయించబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏంటి అంటే మనకి
ఎప్పుడైతే మనకి ఆ భావన భగవంతుడి మీద అనురక్తి అనేది రావాలి అంటే మనకి ఈ దేహాత్మ భావన ఏదైతే మనకి దేహం మీద ఉందో ఈ అని ఆసక్తి అనేది పోవాలన్నమాట. అనాసక్తి అంటే ఇది ఏమవుద్ది దేహములే, ఇదేముంది, దీనికి ఎంత ఆలోచించకూడదు అనేది రావాలన్నమాట. నెక్స్ట్ ఏంటిది అంటే మనకి భగవంతుడి మీద దృఢమైన అంటే మనకి త్రిగుణాల ఎఫెక్ట్ వల్ల ఏంటంటే మనకి అప్పుడు కాసేపు పడుకుందాంలే, ఈ రోజు కాకపోతే రేపు చెయ్యొచ్చులే అని కొంచెం ఏంటంటే మనకి ఒక లేజీ అలసట ఇది మనము లేకపోతే ఏమంటారు లేజీని ఏమంటాం మాది తెలుగులో బద్ధకం, బద్ధకం. సోమరితనం. సో బద్ధకము ఇవన్నీ వచ్చి దాన్ని ఏంటంటే పోస్ట్ పోన్ చేయడానికి చూస్తూ ఉంటాం. వచ్చామనుకోండి అంటే ఇప్పుడు మనలో థాట్ వస్తున్నా లేదు లేదు నేను ఇట్లా కాదు, నేను ఈరోజు భగవంతుడి దానికి మనం హయ్యర్ ప్రయారిటీ ఇవ్వాలి, మిగతా అవే నాకు తర్వాత అనేసి మనకి ఎప్పుడైతే భగవంతుడి మీద ఒక దృఢమైన అనురక్తి అనేది ఉంటుందో అప్పుడు మనం హయ్యర్. ఇప్పుడు చూడండి మన పిల్లలు ఉంటారు, మనకి ఇంకెవరో చుట్టాల పిల్లలు ఎవరో ఉంటారు, మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తాము? మన పిల్లలకి ఇస్తాం. మన పిల్లలకి ఇచ్చుకుంటామా లేకపోతే వాళ్ళకి ఇచ్చుకుంటామా మనం? సో చుట్టూ అలాగే సంస్థ మొత్తం ఎప్పుడైతే వాళ్ళకి ఇస్తాం. ఎప్పుడే అంటే ఇప్పుడు కొన్నిట్లు ఇస్తాం మనం వాళ్ళకి, నేను కాదని అతిథులకు ముందు చేయాలి కాబట్టి చేస్తాము కానీ మన పిల్లలకి లేకుండా వాళ్ళకే ఇచ్చేసే అంత అంత మంచి పని అయితే మనం చేస్తామా? సో అలాగా ఇక్కడ కూడా ఏంటంటే ఎప్పుడైతే భగవంతుడి మీద అనురక్తి అనేది మనకు పెరుగుతుందో మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తాము? భగవంతుడికే ఇస్తాం అనమాట. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఆ భగవంతుడి మీద అనురక్తి మనకి దేహాత్మ ఏదైతే ఉందో దేహం మీద ఆసక్తి అనేది తగ్గిపోవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇది ఎక్కడ చెప్పబడింది అంటే మనకి శాస్త్రాల్లో చెప్పబడింది. నువ్వు ఈ దేహభావం నుంచి బయటికి రావాలి, భగవంతుడి మీద అనురక్తి పెంచుకోవాలి, అప్పుడు మాత్రమే నువ్వు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలవు. సో వీటన్నిటికీ ఏమేం గుణాలు కావాలి, ఎలా చేస్తే మనం ఇలా బయటికి రాగలుగుతాము దేహాత్మభావం నుంచి అనేది మనకి మళ్ళీ నెక్స్ట్ శ్లోకాల్లో మనకి చెప్పబోతున్నారనమాట. ప్రపాతుల వారు కానీ లేకపోతే సనత్ కుమారులు కానీ వాళ్ళు చెప్పబోతున్నారు. సో మనకి అన్నిటికన్నా బెస్ట్ పద్ధతి ఏంటి అంటే మనం ఈ దేహాత్మభావం నుంచి బయటికి రావాలి, భగవంతుడి మీద దృఢంగా అనురక్తిని పెంచుకోవాలి. ఇది మనకి బెస్ట్ ప్రాసెస్. ఇది ఎందులో చెప్పబడింది? ప్రామాణికంగా శాస్త్రాల్లో ఉంది అని చెప్పి సనత్ కుమారులు చెప్తూ ఉన్నారనమాట. సో దానికి ఎగ్జాంపుల్గా మనకి భగవద్గీతలో పరం దృష్ట్వా నివర్తంతే, మనం ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క మనకి ఆయనకి సేవ చేసుకుంటూ వెళ్తూ ఉంటామో మనం హయ్యర్ టేస్ట్ అనేది చూస్తాం. ఆటోమేటిక్గా మనకి లోవర్ అనేది పనికిరాదు. ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఏంటి మనకి తాజ్ మహల్ చాలా గొప్ప అది ఇది అనేవారు, అది చూస్తే అబ్బా అనుకునేవాళ్ళం. ఇప్పుడు బుర్జ్ ఖలీఫా వచ్చింది దుబాయ్లో, ఇది చూస్తే చాలు అంటారు. దీనికి ఇప్పుడు మళ్ళీ ఎక్కడో కువైట్లోనో బెహ్రెన్లోనో దీనికన్నా ఇంకా పెద్దది కడుతున్నారు. సో ఆటోమేటిక్ ఏంటంటే ఇవి మారిపోతూ ఉన్నాయి. కానీ మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు చూసినా మనకి బోర్ కొడుతుందా? మొన్నేగా చూసాము తిరుపతి వెళ్ళి, మళ్ళీ ఏం వెళ్తాంలే అబ్బా చాలు ఎన్నిసార్లు చూస్తాం అని ఎవరికైనా అనిపిస్తుందా? అనిపించదు మాతాజీ, ఇంకా ఖచ్చితంగా ఎప్పుడు తీసుకెళ్తాడు. ఇంకా నాకైతే ఆల్రెడీ ఇప్పటికే నాకు చాలా ఎన్ని నెలలు అయిపోయిందో. నేను వచ్చి ఎప్పుడు ఏప్రిల్లో చూసి వచ్చాను. ఓకే, అప్పటి నుంచి ఎప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ వెంకటేశ్వర స్వామి పిలుస్తున్నట్టే అనిపిస్తుంటుంది అనమాట. రమ్మని పిలుస్తావే తీసుకెళ్ళవే అని అడుగుతూ ఉంటాను అనమాట. సో అట్లా ఏంటంటే మనకి ఎప్పుడెప్పుడు వెళ్దాము ప్రభు అంటారు, ఎన్నిసార్లు చూస్తావు ఏముంటుంది దాంట్లో అంటే. అందులో మనం నిజం చెప్పాలంటే తిరుపతి లాంటి దాంట్లో మనం కష్టపడతాము ఎక్కువ. అక్కడికి వెళ్ళి చూసేది చాలా చాలా మైన్యూట్ మనకి. అయినా సరే మనకి ఎందుకు అంత ఆశ, అంత వెళ్ళాలి, అబ్బా అంత చికాకు ఎవరు పడతారులే, ఇక్కడ లేడా ఏంటి వెంకటేశ్వర స్వామి, ఎక్కడ చూస్తే ఇంట్లోనే వస్తుందా మనకి, తిరుపతి వెళ్ళాలి ఆయన చూసి రావాలనే కోరిక ఉంటుంది అనమాట. ఎందుకంటే అది పరం దృష్ట్వా నివర్తంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టేస్ట్ అనేది కంపేర్ చెయ్యలేదు మనకి. అలాగా అంత రావాలన్నమాట. ఇంకా ఎక్కడికి వెళ్ళినా మనకి ఇంకా అదే కనిపించాలి, అదే చెయ్యాలి. ఆ విధంగా మనం అనురక్తిని అనేది పెంచుకోవాలి అని చెప్పేసి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే మనకేంటంటే మనం ఆ జిజ్ఞాస అనేది ఉండాలి. భగవంతుడు ఎవరు, అసలు మనం ఎందుకు వచ్చాము, ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము, మనం మళ్ళీ భగవంతుడి దగ్గరికి ఎట్లా వెళ్తాము అనేది మనకి ఆ జిజ్ఞాస అనేది మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనలో, అప్పుడు ఏం చేస్తాము, గురువు దగ్గరికి వెళ్తాము. గురువు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పింది రోజు నిత్యం మనం శ్రవణం చేస్తాము. ఆ శ్రవణం చేసిన దాన్ని మళ్ళీ మనం పాటించడం మొదలు పెడతాము. ఎప్పుడైతే మనం పాటించడం మొదలు పెడతామో మనలో ఈ దేహాత్మ భావన అనేది తగ్గిపోతూ ఉంటుంది. అది
మనకి ఆధ్యాత్మికత అనేది, భక్తి అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. అదే ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే మనకి అందుకని దీంట్లో మళ్ళీ ఏమంటే ఈ నిరాకారవాదులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆ రూపంలో వెళ్ళాము అనుకోండి, వాళ్ళు ఇప్పుడు ఆ జ్ఞాన యోగంలోనో లేకపోతే అష్టాంగ యోగంలోనో వెళ్ళారనుకోండి, కానీ మళ్ళీ కింద పడే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళు పూర్తిగా హయ్యర్ స్టేజ్ పరందృష్ట నివర్తంతే స్టేజ్కి వాళ్ళు చూడట్లేదు అనమాట. అందుకని మనకి ఎగ్జాంపుల్గా విశ్వామిత్ర ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. సో మెయిన్గా ప్రభుపాదులు వారు చెప్పాలంటే జిజ్ఞాసకు వస్తూ మనం గురువు దగ్గరికి వెళ్ళాలి, అంతే కదా. మనకు ఒక సందేహం వస్తే ఎవరి దగ్గర అడిగితే తెలుస్తుంది ఆన్సర్ అనుకుంటాము, దాని గురువు. ఆ గురువు ఎలా ఉండాలి అంటే పరంపరలో ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రశ్న వేస్తాము, దానికి సమాధానంగా ఆయనకి మనకి రోజు కూడా శ్రవణం కీర్తనం అవుతూ ఉంటుంది. దాన్ని మనం పాటిస్తూ ఉన్నాం అనుకోండి, మనలో హృదయంలో ఉన్న మాలిన్యాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. అది తొలగిపోయి మనకి రుచి అనేది ఎక్కువ అవుతుంది. ఆ రుచి పెరిగే కొద్దీ మనకి ఏమవుతుంది, పరందృష్టి నివర్తంతే ఆ స్టేజ్కి వెళ్తాము. ఈ దేహాత్మ భావన పడిపోతుంది కంప్లీట్గా, మనం దీంట్లో ఎక్కువైపోతాము. అలా కాకుండా ఈ మధ్యలో ఉండే యోగాలు కానీ జ్ఞాన మార్గం కానీ ఇట్లా వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మధ్యలో ఏదో ఒక అట్రాక్షన్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు హయ్యర్ టేస్ట్ చూడలేదు కాబట్టి మళ్ళీ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. దానికి విశ్వామిత్రులు ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారనమాట మనకి ప్రభుపాదులు వారు. సో మనకి మెయిన్గా మనం చేయాల్సింది ఏంటి అంటే మనం భగవంతుడి మీద ప్రేమని పెంచుకోవాలి. అది ఎలా వస్తుంది అంటే శ్రవణం కీర్తనం గురువు ద్వారా అనేది చెప్తున్నారనమాట. సా శ్రద్ధయా భగవద్ధర్మచర్యయా జిజ్ఞాసయాధ్యాత్మిక యోగనిష్ఠయా యోగేశ్వరోపాసనయా చ నిత్యం పుణ్యశ్రవ కథయా పుణ్యయా చ. హరే కృష్ణ మాతాజీ. చంద్ర మాతాజీ మీరు ఎందుకు ఆన్ చేసి చదువుతా ఉన్నారు, చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి లక్ష్మీ మాతాజీ. సరే. చదవండి మాతాజీ. శ్రద్ధయా భగవత్ ధర్మచర్యా చర్యయా జిజ్ఞాసయదాత్మిక యోగ నిష్ఠాయా యోగేశ్వరోపాసనాయా చ నిత్యం పుణ్యశ్రవణ కథయ పుణ్యాయ చ. పుణ్యయాచ. ఓకే, భాగవత ధర్మమును అనుసరించుట ద్వారాను జిజ్ఞాస చేతను జీవితమును భక్తి యోగమును అవలంబించుట వలనను దేవాది దేవుడగు యోగేశ్వరుని అర్చనము ద్వారాను అతని మహిమల శ్రవణ కీర్తనముల చేతను భగవంతుని ఎడ అనురక్తి వృద్ధి కాగలదు. ఈ కార్యములన్నీయును పరమ పవిత్రమైనవి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. సో మనం 5 పనులు చేయాలన్నమాట. మనలో ఆ విరక్తి, దేహ భావన మీద మనకి విరక్తి రావాలి అన్నా, భగవంతుడి మీద అనురక్తి పెరగాలి అన్నా మనం ఈ 5 పనులు చేయాలి అనేసి మనకి సనత్ కుమార్ చెప్తున్నారనమాట. ఏం 5 పనులు చేయాలి? భాగవత ధర్మాన్ని ఆచరించాలి. అంటే మనకి ఏముంది ధర్మము, దాన్ని మన యొక్క వర్ణాశ్రమ ధర్మం ప్రకారం మనం ఏం చెయ్యాలి అనేది దాన్ని చేయాలి. నెక్స్ట్ జిజ్ఞాస, అసలు ఈ లైఫ్ నేను ఎందుకు తీసుకున్నాను, ఎందుకు ఏంటి అని ఒక జిజ్ఞాసతోటి మనకు ఉండాలి. సో దాని ద్వారా మన గురువు దగ్గరికి వెళ్తాము, అది వేరే విషయం. నెక్స్ట్ జీవితమున భక్తి యోగం అనిపించుకోవడం. ఓకే, ఇప్పుడు దేవుడి గురించి తెలుసుకున్నామా, సో భక్తి యోగంలోకి వెళ్ళిపోవడం అనమాట. ఆ తర్వాత ఏంటి అంటే భగవంతుడిని, మన యోగేశ్వరుడు ఎవరైతే ఉన్నారో భగవంతుడు, ఆయన మనం అర్చన చేయడం అంటే పూజించడం అనమాట రోజు. అంటే అలా మనం మంగళారతి అని, సాయంకాలం వచ్చే సాయం సంధ్య హారతి అని, తులసి హారతి అని ఇవన్నీ చేస్తున్నాం కదా, ఇవన్నీ దాంట్లోకి అర్చనంలోకి వస్తాయి అన్నమాట మనకి. అంతేకాకుండా మనకి శ్రవణ కీర్తనలు. సో ఇప్పుడు ఇవి చూసాము అంటే ఈ 5 కూడాను మన ఇస్కాన్ దాంట్లో ఫాలో అవుతున్నారా లేదా? శ్రవణ కీర్తనలు ఎలా అవుతుంది? భాగవతం చెప్తున్నారు, హరికృష్ణ భాగవతం పొద్దున్నే మనకి భాగవతం క్లాసు. యోగేశ్వరుని అర్చన ఎట్లా అవుతుంది? మంగళారతి, లేకపోతే మధ్యాహ్నం ఏమంటారు ఇది, భోగారతి,
సాయంకాలం వచ్చేసి సంధ్యా హారతి, ఇవన్నీ కూడా గౌర హారతి, ఇవన్నీ కూడాను మనం అర్చనము అవుతుందన్నమాట. సో నెక్స్ట్ భక్తి యోగం అవలంబించడం ఎలాగా, మనం 4 రెగ్యులేషన్ నియమ నిబంధనలు పాటించడం, 16 రౌండ్లు చాంటింగ్ చేయడం, ఇదంతా కూడా మనం భక్తి యోగంలో ఉండడం అనమాట. సో భాగవత ధర్మం ఆచరించడము అంటే భగవంతుడు చెప్పింది చేయడం మాత్రం. మనం భాగవతంలో ఏంటి, ఏం చెప్పాడు, మనము భగవంతుడు గృహస్థాశ్రమంలో ఏం చెప్పాడు, ఉన్నాము, అది ఆచరించడం. గృహస్థాశ్రమంలో ఉన్నాము, మనం సన్యాసులకి సాయం చేయడము, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ సరిగ్గా భక్తులుగా చేయాలనుకోవడము, ఇదంతా కూడా మనం భాగవత ధర్మాన్ని ఆచరించడం అనమాట. జిజ్ఞాస, సో మనకి ఇంకా ఎప్పటికెప్పటికి ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనే కోరిక ఉంటుందా లేదా మనలో. సో ఇవన్నీ కూడా మనం 5 కూడా మనము పాటిస్తూ ఉన్నాం అనమాట. ఎప్పుడైతే ఈ 5 చేస్తూ ఉన్నామో మనలో భగవంతుడి మీద అనురక్తి అనేది ఇంకా ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ పనులన్నీ కూడా ఏమైనా పవిత్రం కాని అంటే పరమ పవిత్రమైనవి అని చెప్తున్నారు. అందుకే మీరు ఎక్కడైనా చూడండి, ఈ అన్నిట్లో కూడా కామన్గా మీకు ఒకటి ఉంటుంది, శ్రవణం. ఓకే, సో అందుకే స్టార్టింగ్ ఎండింగ్ కూడా చెప్పాలి అంటే శ్రవణమే. మనకి స్టార్టింగ్ అదే అవుతుంది, ఎండింగ్ కూడా శ్రవణంలోనే ఉంటామన్నమాట. మనం ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా శ్రవణం అనేది మనం ఆపకూడదు. ఓ నాకేందో చాలా వచ్చులే, ఇంకా నేను ఎన్ని తెలుసుకుంటాను, ఇంకా చాలే అనటానికి లేనే లేదు. ఇది ఒక పెద్ద మహాసముద్రం లాంటిది. తెలుసుకుంటూ ఉంటే వస్తూనే ఉంటుంది. నాకు తెలుసు అనే పదమే లేదు ఇందులో. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మనకి, ఎన్ని ఉన్నాయి. మాకు మొన్న చెప్పాను కదా మీకు, ఆ బృందావనం నుంచి ఒక ప్రభు తీసుకుంటారనమాట మాకు క్లాసెస్. ఆ ప్రభు వచ్చేసి ఈ మనకి భక్తి వినోద్ ఠాకూర్లు వీళ్ళందరివి రాసినవి, ఈ అష్టసఖీల మీద, లేకపోతే చైతన్య మహాప్రభు మీద రాసిన బుక్స్, అవన్నీ కూడా చెప్తారనమాట. ఎంత డీప్ మీనింగ్ ఉంటుందంటే బాపురే, ఇవన్నీ మనం ఎప్పుడు నేర్చుకుంటాము, ఎప్పుడు తెలుస్తాయి అంటే అంత హై ఫిలాసఫీ ఉంటుంది అనమాట దాంట్లో. ఇంక వాళ్ళు ఏంటంటే రాధారాణి, ఇంకా కృష్ణ కూడా అనరు వాళ్ళు, రాధారాణి. హరే కృష్ణ మాతాజీ, ఆగిపోయింది. హరే కృష్ణ రెస్టారెంట్ మాతాజీ. ఊహించుకో, ఇక్కడ ప్రభుపాదుల వారు యోగేశ్వరుడు ఎవరు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. యోగేశ్వరుడు అంటే మనకి భగవంతుడు అని చెప్పేసి, మనకి అంటే యోగేశ్వరుడు అంటే మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటాం, ఓన్లీ భగవంతుడు అనుకుంటాము. కానీ మనకి భగవంతుడు భాగవతుల్ని కూడా, భక్తులను కూడా యోగేశ్వరుడు అని అంటాము. ఎక్కడొస్తుంది అంటే మనకి ఎత్ర యోగేశ్వర కృష్ణ తత్ర పార్థో ధనుశ్వర అని, అక్కడ కృష్ణుడిని భక్తుల్ని కూడా యోగేశ్వర అని పిలుస్తూ ఉంటారనమాట. అదే కాకుండా మళ్ళీ మనకి 47వ శ్లోకం కూడా లాస్ట్లో సమయుక్తతమో మతానికి మనకి లాస్ట్ శ్లోకం వస్తుంది చూడండి. దాంట్లో కూడా మనకి ఏంటంటే భక్తుల్ని కూడా మనం ఒకసారి యోగేశ్వరులు మనం చెప్పుకుంటాం కదా భాగవతుల్లో. కొంతమంది భక్తులను కూడా మనం భగవాన్ అని పిలుస్తూ ఉంటాం, అవునా కదా? ఎక్కడెక్కడ పిలిచాము, ఎవరికైనా గుర్తొచ్చిందా? ఎవరిని పిలిచాం భగవాన్ అని? భగవాన్ ఉంటాడు, కపిల భగవానుడా, భగవంతుడు ఈశ్వరుడు అని ఒకసారి. వ్యాసుడు ఈశ్వరుడు కాదు మాత్రం, వ్యాస భగవానుడు అన్నాను. బ్రహ్మ అని అన్నాము, శివుణ్ణి, నారదులు వారిని ఒకసారి వచ్చింది మనకి. ఏంటి మాతాజీ వీళ్ళని భగవాన్ అంటున్నారు అని మనం మళ్ళీ క్వశ్చన్లు వేసుకున్నాము. మనం భగవంతుడితో సమానం కాబట్టి మనం అలా పిలుస్తాం, బట్ వాళ్ళు ఆ స్టేజ్ అనుకోరు అని మనం చెప్పుకున్నాం. మీ అందరికి గుర్తొస్తుందా? సో అలాగే యోగేశ్వరులు అంటే ఓన్లీ భగవంతుడే కాదు, మనకి భక్తులను కూడా ఒక్కొక్కసారి యోగేశ్వరులు అంటారు. ఎందుకంటే వాళ్ళు అన్నిటికన్నా కూడా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు కాబట్టి ఒక్కొక్కసారి భగవంతుడితో పాటు వాళ్ళని కూడా విశుద్ధ భక్తులను కూడా అలాగా పిలుస్తూ ఉంటాము అని. సో అంటే ఇక్కడ భగవంతుడి యొక్క అర్చనే కాదు, భగవంతుడితో పాటు భక్తులు కూడా, అంటే మనం గురు అష్టకం చేస్తాము, గురు ఆరతి చేస్తాము. సో వాళ్ళ యొక్క సాంగత్యం, వాళ్ళతో కూర్చొని తినడము, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ కూడాను మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో దానికే ఇక్కడ మనకి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు 7th క్యాంటోలో అనమాట. నైషామతిస్తావదుక్రమాంగ్రిం స్వత్యనర్థ పగమో యదత్త మహీయసాం పాదరజోభిషేకం నిష్కంచనానాం నవృణీత యావత్. ఇందులో ఏంటి అంటే మనకి ఇప్పుడు భౌతిక
తో ఎటువంటి సంబంధం అనేది ఉండదు. కానీ భక్తి యోగంలో ఉండే విశుద్ధ భక్తులు ఉన్నారు అంటే వాళ్ళని ఆశ్రయించి వాళ్ళకి సేవ చేసుకున్నాము అంటే మనం చాలా ఈజీగా అన్నమాట వాళ్ళ యొక్క పాదాలను పట్టుకొని వాళ్ళకి అభిషేకం చేసుకుంటూ వాళ్ళని చేసుకుంటూ వెళ్తే మనం ఈ భౌతిక ప్రపంచాన్ని చాలా ఈజీగా దాటగలము అని చెప్తున్నారు. సో ఇదంతా మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటుంది. ఈ భాగవతులు ఉంటే చాలు మన లైఫ్లో, వాళ్ళ ద్వారా మనం వెళ్ళగలుగుతాం. అంటే ఓన్లీ భాగవతులు ఉంటే సరిపోదు. వాళ్ళ దగ్గర నుంచి మనము శ్రవణం కీర్తనం చేస్తూ వాళ్ళు చెప్పింది మనం ఆచరిస్తూ ఉన్నప్పుడే మనం తీయటము, వాళ్ళు చెప్పింది వినడము అన్నమాట. అది ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే మనలో ఎందుకు ఈ త్రిగుణ సంపర్కాలు అనేవి మనలో ఉంటాయి కదా, అవన్నీ ఎప్పుడు పోతాయి అంటే మనం భక్తిలోకి వెళ్ళినప్పుడు అని చెప్పేసి. సో దానికి మనకి ఎప్పుడు కూడా ప్రభుపాదులు వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. భక్తి సామసింధులో శ్రీ రూప గోస్వామి కూడా చెప్తూ ఉంటారు. మనకి భగవంతుడు దగ్గర మనం గురువు దగ్గరికి వెళ్ళాము అనుకోండి, ఆ గురువు దగ్గర నేర్చుకొని మనము ఒక ఆయన అడుగుజాడల్లో నడిచి బీజాన్ని రెడీ చేసుకుంటాము, అంటే ఒక ఇత్తనం రెడీ చేసుకుంటాము. దానికి నీళ్లు ఏంటి అంటే శ్రవణ కీర్తనలు అనమాట. దాని ద్వారా ఆ నీళ్లు పోస్తే అది ఏమవుతుందంటే అది పెరుక్కుంటూ 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 ఆకాశం దాకా పై దాకా వెళ్ళగలుగుతూ ఉంటుందన్నమాట. సో దానికి అప్పుడప్పుడు వచ్చే కలుపు మొక్క లాంటివి ఏంటి, అది భౌతిక అలా ప్రపంచంలోని నిటారుగా కోరికలు పెరుగుతూ కలుపు ఉండాలంటే మొక్కలు. మనం అభక్తుల సాంగత్యం ఉమ్, అభక్తుల సాంగత్యమే కలుపు మొక్కలు మాతాజీ. భగవతుని సాంగత్యం కలుపు మొక్కలు ఎలా అవుతాయి? భక్తులు అభక్తుల సాంగత్యము మొన్న కలుపు మొక్కలు కూడా అవుతాయి. చెప్పాను నేను మీకు ఇది. అభక్తుల సాంగత్యం అనుకో. లేదు మాతాజీ, మనం భక్తులతో చేసే అపచారం మాతాజీ. అది మనం చెప్పుకున్నాం కదా మొన్న. అవి ఏమవుతాయి, మొత్తం పంటని మొత్తం నాశనం చేయగలుగుతాయి ఒక్క దెబ్బతో. సో ఈ కలుపు మొక్కలు పెరిగిపోయినాయి అనుకోండి, దాన్ని పెరగనిస్తుందా పైకి? పెరగనివ్వదు. దాన్ని ఎప్పటికప్పుడే మనము కట్ చేస్తూ ఉండాలన్నమాట. అది ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనము భక్తిలోకి ముందుకు వెళ్ళాలి అంటే మనకి రూప గోస్వామి చెప్పినట్టు మనం చక్కగా బీజాన్ని తయారు చేసుకొని వాటికి నీళ్లు పోసుకుంటూ మనము పైకి వెళ్ళగలుగుతాం. సో ఈ 5 పనులు అనేవి ఏంటి? 5 పనులు చెప్తారా? 5 విషయాలు చెప్పారు మనకి. భాగవత ధర్మం, జిజ్ఞాస, అర్చన, శ్రవణం, భక్తి యోగం. ఇవి చేస్తే అప్పుడు అంటే భాగవతుల సేవ. కట్ అవుతుంది నాకు. సేవ అని కూడా చెప్పుకోవచ్చు. యా, నాలుగోది ఏంటి? నెట్ పోయింది మాతాజీ. ఓ సారీ, ఇప్పుడు ఓకేనా మాతాజీ? అర్చన మాత నాలుగోది. అర్చన. యా, మూడోది మనం భక్తి, నాలుగోది మనం భాగవతుడి యొక్క సేవ లేకపోతే భగవంతుడి యొక్క అర్చన అని చెప్పుకున్నాము. ఐదోది ఏంటి? శ్రవణ కీర్తనలు. సో ఈ 5 మర్చిపోకండి ఎప్పుడు కూడా. భాగవత ధర్మ, జిజ్ఞాస, భక్తి అభివృద్ధి చేసుకోవడం, నెక్స్ట్ వచ్చేసి మనము భాగవతుడి యొక్క సేవ, ఐదోది వచ్చేసి మనం శ్రవణ కీర్తనలు. ఆర్తేంద్రియా రామ స్వగోష్ఠతృష్ణయా తస్సమ్మాత నామ పరిగ్రహేణ చ విభక్త రుచా పరితోష ఆత్మని వినా హరేర్గుణ పీయూష పానాత్. హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. ప్రణవ్ మాత. చదవండి. అర్ధేంద్రియ రామ సగోశ్చ తృష్ణయా తచ్చమ్మతానామ పరిగ్రహేణ చ వివిక్తరుచ్యా పరితోష ఆత్మని వినా హరేర్గుణ పీయూష పానాత్. హరే. ఇప్పుడు ఏం చెయ్యకూడదు చెప్తున్నారు. ఇందాక మాతాజీ అన్నట్టు సత్సంగం, వాళ్ళు సాధువులతో వాళ్ళు మిగతా వాళ్ళతో ఉండకూడదు అన్నారు చూడండి, అట్లాంటిది అనమాట. ఇప్పుడు ఇందాక ఏం చెయ్యాలి చెప్పారు, మనకి భగవంతుడి మీద అనురక్తి పెరగాలి అంటే ఏం చెయ్యాలి అన్నారు. ఇప్పుడు ఏం చెయ్యకూడదో కూడా చెప్తున్నారు అనమాట. కేవలము ఇంద్రియ భోగం నందు ధనార్జనం నందు ఆసక్తులైన వారితో సాంగత్యమును విడనాడి మనుషుడు ఆధ్యాత్మిక జీవనమును పురోగమించవలెను.
వారినే గాక వారితో సాంగత్యము నెరపడి వారిని కూడా అతడు వీడవలెను. హరి గుణామృత పానము లేకుండా అంటే వినడం పానము లేకుండా శాంతిగా జీవింపలేని విధమున అతడు జీవితమును మలుచుకొనవలెను. ఆ విధముగా ఇంద్రియ భోగమునెడ అసహ్యము కలిగిన వాడై మనుజుడు ఉన్నతిని బడయగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చేయకూడదు, ఇందాక ఏం చేయాలి 5 పనులు చెప్పారు, ఇక్కడ ఏం చేయకూడదో చెప్తున్నారు. ఏం చేయకూడదు అని చెప్తున్నారు, మనం ఎవరైతే అంటే మనకి సాధువులు కాదు అంటే వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇంద్రియ భోగం మీద ధనార్జనం మీద వాళ్ళు ఫుల్గా ఉంటారనమాట. మీ అందరికీ గుర్తుందో లేదో, మన గృహమేది అంటారు. గృహమేది అంటే ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక సాయంకాలం అయితే మైథునంలో ఉంటారు, పగలంతా ఏంటంటే కుటుంబ భారాన్ని పోషించాలి కాబట్టి పనులు చేయాలి, డబ్బులు సంపాదించాలి అని నెట్ పోతుంది మాతాజీ, రావట్లేదు మాతాజీ. అంటే ఇంద్రియ భోగం ధనార్జన అంటే మనకి ఆల్రెడీ గృహమేది అంటే ఎవరు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా సాయంకాలం అయితే మైథున వాంఛలో ఉంటారు, మార్నింగ్ అయితే మనము ఈ కుటుంబాన్ని పోషించాలి కాబట్టి వాళ్ళు డబ్బులు సంపాదించే దాంట్లో ఉంటారు, వాళ్ళని గృహమేది అని అంటారు అనేసి వాళ్ళకి ఆధ్యాత్మిక జీవనంలో పురోగతి ఉండదు. ఓకే, అది అర్థమైంది మనకి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు స్వలాభం కోసమే ఉంటారు, అలాంటి వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళు భక్తిలోకి రారు, అది అర్థమైంది మనకి. కానీ మళ్ళీ వినిపించలేదా? హరే కృష్ణ. మళ్ళీ పోయిందా? కృష్ణ ప్లీజ్. వినిపించిందా ఇప్పుడు? వినిపించింది మాతాజీ. వాళ్ళలాగే మనం కూడా చెడిపోతాం, మన భక్తిలోంచి తప్పుకుంటాం. ఎలా చెడిపోతాం అంటారు? ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా? అదే అజమీల్ ఉన్నాడు కదా మాతాజీ, అజామిల్డు వాళ్ళతో సాంగత్యం ఏం చేయలేదు కదా. సాంగత్యం చెయ్యకపోయినా మరి చూసినట్టునే పాడైపోయాడు కదా, జస్ట్ చూస్తేనే అయ్యింది అతనికి. ఓకే, ఎగ్జాంపుల్ ఎక్కడ దాకా ఎవరిదో వెళ్ళొద్దు మాతాజీ, మన ఎగ్జాంపులే తీసుకుందాము. ఇప్పుడు మనము ఇంకా భక్తిలోకి రాలేదు, ఏమీ లేదు, మన ఇంట్లో మనకి ఎటువంటి సమస్యలు కూడా లేవు, అయినప్పటికీ కూడా మనం ఒక గ్రూప్తో ఫ్రెండ్స్తో వెళ్తాం. ఓకే, వెళ్ళి కూర్చున్నప్పుడు వాళ్ళు అత్త గురించి, మామ గురించి, ఆడపడుచు గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. యాక్చువల్గా మనకు అటువంటి ప్రాబ్లమే లేదు, భర్తతో కానీ ఏమీ ఉండవు ఇంట్లో. కానీ వాళ్ళు చెప్తూ వినంగా ఏమనిపిస్తుంది మనకి? మనకు కూడా ప్రతిదీ సమస్యగానే కనిపించి మనం కూడా కొంచెం తప్పుదారులకు వెళ్తాం, ఇంకా వాళ్ళ మీద వ్యతిరేక భావం మనకి అప్పటిదాకా ఏమీ లేదు, మనకు ఆడపడుచు మీద కష్టం లేదు, అత్త మీద లేదు, మామ మీద లేదు, భర్త మీద లేదు. ఎప్పుడైతే వీళ్ళంతా చెప్పుకుంటూ ఉన్నారో అవి వింటూ ఉంటామో మనకేమనిపిస్తుంది, అమ్మో మొన్న మా అత్త ఈ మాట అనింది, ఓహో ఈ ఉద్దేశంతో అనిందా, చూసావా నేను అర్థం చేసుకోలేకపోయాను, ఓ మా అత్త కూడా ఇంతే. ఇంక మనం కూడా మాట్లాడటం మొదలు పెడతాం, అవునవును మా అత్త కూడా ఇంతే, నేను కూడా ఇదే కోవలోకి వచ్చాను, మీ దగ్గరికే వచ్చాను అని లేనిపోయింది మనం గుర్తు తెచ్చుకొని అప్పటిదాకా మన కళ్ళ ముందు ఏది ఎక్కువ ఇంటా ఉంటామో అదే మనకి ఎఫెక్ట్ ఇస్తుంది కదా మాతాజీ. కట్ అవుతున్నట్టుంది మాతాజీ, కట్ అయిపోతుంది. సో అందుకని అలాంటి వాళ్ళ సాంగత్యం అనేది మనం చేయకూడదు. అందుకని మనకి అలాంటి వీడియో ఆపేస్తే వస్తుందేమో చూడండి మాతాజీ. నెట్ ప్రాబ్లం అయి ఉంటుంది మాతాజీ. ఒక్కసారి వీడియో ఆపిస్తే కాస్త మాట వినిపిస్తుంది. అవును, ఒక్కసారి వస్తుంది, ఆవిడ వినిపించట్లే మనం అనేది. మనం ఖచ్చితంగా చెప్పగలం, ఖచ్చితంగా మనము
చెప్పగలుగుతాం అనమాట. అది ఇక్కడ మనకి ప్రభుపాదుల వారి ఈ శ్లోకంలో చెప్తుంది. సో ఫస్ట్ దానికి ఏంటి అంటే వాళ్ళకి మనకి ఎంత చెప్పుకున్నాం కదా, నిద్రపోతూ ఉంటారు. అదే గృహమేధినాం అన్నమాట. వాళ్ళు ఏంటి అంటే 6 గంటల కన్నా ఎక్కువ పడుకోకూడదు. కానీ వాళ్ళు పడుకులంతా కష్టపడతారు, రాత్రి అంతా నిద్రపోతూ ఉంటారు, లేకపోతే మైథునంలో ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అలాంటి వాళ్ళ దగ్గర మనము చెయ్యకూడదు. మనం వాళ్ళతోటి మనం ఇంట్రెస్ట్ తోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళతో మనము సాంగత్యం చేయడము అనేది చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. కానీ అలాంటి వాళ్ళే ఈ కలియుగంలో ఎక్కువ ఉన్నారు అనేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. కానీ మన ఇస్కాన్ అనేది ఏంటి అంటే దేనికోసం వచ్చింది అంటే ఇలాంటి వాళ్ళ నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికే వచ్చింది అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. మనం భక్తిలో ముందుకు వెళ్ళాలి అంటే అలాంటి వాళ్ళందరినీ మనం త్యజించాలి. అది ఫస్ట్ది అనమాట. లేకపోతే ఏమవుతుంది, మనకి ఆ విరక్తి అనేది రాకుండా ఇంకా రుచి అనేది వాళ్ళతో పాటు పెరిగిపోతూ ఉంటుంది. మనకి భక్తులకి ఏదైతే నచ్చుతుందో వాళ్ళకి అది నచ్చదు, ఎప్పుడు కూడా అంతే వాళ్ళకి. సో అది ప్రభుపాదుల వారు చెప్తున్నారు. రెండో దాంట్లో ఏంటి అంటే మనం ఓన్లీ వాళ్ళని వదిలేస్తే సరిపోదు, భక్తుల్ని వదిలేస్తే సరిపోదు. మనం సాధువుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర నుంచి మనము చక్కగా మనము హరిగుణామృతాన్ని పానం చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో కొంతమంది ఏం చేస్తారు అంటే వీళ్ళ సాంగత్యం వదిలేస్తారు, కానీ ఏకాంత స్థలానికి వెళ్ళి ఎక్కడో ఉండి తపస్సు చేసుకుంటూ ఏదో చేసుకుందాము అనుకుంటారు. కానీ వాళ్ళకి అది సాధించగలుగుతారా హైయర్ స్టేజ్? లేదు మాతాజీ. ఇక్కడ ఎందుకంటే వాళ్ళు జడభర్తుడే పడిపోయి ఉదాహరణ. పతనం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒంటరిగా చేయలేం మాతాజీ, భర్తతో. అవును, కరెక్ట్. ఒంటరిగా చేయలేం. జడభర్తది ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చాలా మంది కనపడుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఏంటంటే అది అవ్వదన్నమాట. అందుకని మనం ఓన్లీ సాంగత్యాన్ని వదిలిపెట్టడం సరిపోదు, సాధువులతో సాంగత్యం ఉంటూ వాళ్ళతో శ్రవణ కీర్తనలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట మన భక్తికి. అదే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అది ఏంటిది, ఆ శ్రవణ కీర్తనం అనేది మనకి ఎప్పుడు కూడా ఒక జలము లాంటిది. దాన్ని పోస్తూ ఉంటేనే మన భక్తి బీజం అనేది పైకి వెళ్తూ ఉంటుంది. అందుకే చూడండి, మీరు ఇప్పుడు ఏ శ్లోకాలు చూసినా కూడా మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుంది? శ్రవణ కీర్తనం. ఇది లేకుండా మనం దేనిలో కూడా ముందుకు వెళ్ళలేమన్నమాట. అందుకే నేను మీకు స్టార్టింగ్ చెప్పాను, ఒక్క వాటిలో మనం అభివృద్ధి చెందాలి భక్తిలో అంటే శ్రవణం. దానికి మించి ఇంకోటి లేనే లేదనమాట. అది ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో మనం అభక్తుల సాంగత్యం వదిలిపెట్టాలి, భక్తుల సాంగత్యంలో ఉండి శ్రవణ కీర్తనలు చేస్తూ మనం లైఫ్ని మలుచుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాము అని చెప్పేసి భగవద్ధామానికి కానీ భక్తిలో కానీ ముందుకు వెళ్దాం. ఇదే మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? ఇస్కాన్ వాళ్ళు చేస్తుంది ఈ పద్ధతి అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ రోజుకి ఎండ్ చేస్తాను మాతాజీ. 24 నుంచి రేపు చెప్పుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం ఇది చేస్తూ ఉన్నాం, అసంగ సాంగత్యాన్ని వదిలేసాము, మనకి పైన 5 చెప్పిన పద్ధతులు మనం చేసుకుంటూ పోతున్నాము. అదే సరిపోతుందంటే దాంతో పాటు ఇంకా కొన్ని చెయ్యాలి అనేసి, అవేంటి అనేది మనకి 24 శ్లోకాల్లో చెప్తారు. అవి రేపు చూద్దాం మనం. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. సారీ మాతాజీ, నెట్ రేపటికి వస్తాను ఆ రూమ్ లోకి. హరే కృష్ణ. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మాతాజీ. ప్రణామ్ మాతాజీ. యా సుమంగళ మాతాజీ చెప్పండి. జపం చేయలేకపోతే